UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అటు ఆధ్యాత్మికంగా, ఇటు లైఫ్‌కి సంబంధించి ఎన్నో సమస్యలకి సొల్యూషన్స్ మనం మాట్లాడున్నాం. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. గురు పూజోత్సవం గురించి మాట్లాడబోతున్నాం. సెప్టెంబర్ 5 రాగానే మనకి టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్క ఇది ఏమిటి అంటే మన గురువుల్ని ఎలా పూజించుకోవాలి, అందరూ విష్ చేస్తారు ఆల్మోస్ట్. కారణం ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, మామూలుగా మనకి సెప్టెంబర్ 5 అనగానే మామూలుగా టీచర్స్ని విష్ చేయటం, మన అవును. గురువుల్ని విష్ చేయటం కామన్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయితే గురువుల్ని అసలు ఎలా పూజించాలంటారు? పూజించడం వల్ల వచ్చే మేలు ఏ విధంగా ఉంటుంది? మనకి సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్గా ఆ అవును. బ్లెస్సింగ్స్ వల్ల అంటూ ఉంటారు. మీరు చెప్పండి, ఆధ్యాత్మికంగా ఏ విధంగా పూజించాలంటారు? దాని నుండి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. తప్పక గురువుని పూజిస్తే ఫలితాలు ఎందుకు ఉండవు? మనం జాతకాల్లో కూడా ఎప్పుడు గురువు ముఖ్యం ముఖ్యం అని చెప్తూ ఉంటాం. అందరూ గురువులే అకార్డింగ్ టు మీ. అంటే మనకి ఒక పాఠం నేర్పిన వాళ్ళు, లైఫ్ లెసన్స్ నేర్పిన వాళ్ళు కూడా గురువులే అవుతారు. మనకి మొదటి గురువు ఎప్పటికైనా తల్లే ఉంటుంది. అలాగే ఏంటంటే సెప్టెంబర్ 5 వస్తే మనం గురువులు అంటే ఏంటి, టీచర్స్ డే కింద తీసుకుంటాం. ఎందుకంటే రాధాకృష్ణ జైన్ అంటే మన ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్ ఆయన పుట్టినరోజు కనుక టీచర్స్ డే కింద మనం తీసుకుని ఆ రోజు గుర్తు పెట్టుకోవడానికి, గురువుల్ని గుర్తు పెట్టుకోవడానికి మనం అందరినీ విష్ చేయడం కానీ, గురువుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. ఇది రోజు తీసుకోవచ్చు. మనకి చెప్పింది కూడా అదే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పారు మనకి. అంటే ఏంటి, ఫస్ట్ మనకి పేరెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎప్పటికైనా లైఫ్లో గుర్తుండే పర్సన్ ఏంటంటే గురువులు. అది ఏ గురువు అయినా అవ్వచ్చు. అంటే ఏంటి, మనకు ఒక పాఠం నేర్పేవాళ్ళైనా అవ్వచ్చు, లైఫ్లో లెసన్ నేర్పేవాళ్ళైనా అవ్వచ్చు, ఒక దారి చూపించేవాళ్ళైనా అవ్వచ్చు. కానీ ఇదే ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి కింద తీసుకుంటాం, అదే వ్యాస పౌర్ణమి కింద తీసుకుంటాం అన్నమాట. సో ఎవరైనా గురువులే. మోస్ట్ ఇంపార్టెంట్ గురువు, జగద్గురు ఎవరు? కృష్ణుడు మనకి. సో ఎవరినైనా కొలవచ్చు, ఎవరు ఇష్టాయిష్టాలు బట్టి మనకి చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే సాయిబాబా ఉన్నారు మనకి, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, అందరూ మనకి. ఈవెన్ శక్తి రూపం మనం చూసామంటే ఇక్కడ పార్వతీదేవిని కూడా మనం గురువు కింద తీసుకుని కొలవచ్చు అనమాట. సో వీళ్ళందరూ ఎవరు అసలు, వాళ్ళ లైఫ్ లో సాధించిన వాళ్ళు. సో బ్లెస్సింగ్స్ ఎలా వస్తుంది, ఎవరైనా సాధించే వాళ్ళు మనకి ఒక దారి చూపించారు అంటే, లైఫ్ లో ఇలా చేయండి అని ఒక సూచన ఇచ్చారంటే కూడా వాళ్ళ బ్లెస్సింగ్ ఉందంటే, సూచన ఇచ్చారు, మనం పాటించాలి. అదే అందరు గురువులది మనం పాటించాం కదా. సో మనకి నచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి మన సూచన తీసుకుని మనం ముందుకు సాగినప్పుడు తప్పక గురు బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. అలాగే మనం జాతకం దగ్గర వచ్చినప్పుడు ఎప్పటికైనా గురు బ్లెస్సింగ్స్, ఎందుకంటే మన ఇంటలెక్ట్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తారు. ఇంటలెక్ట్ అంటే ఏంటి, మన మెంటల్ యాప్టిట్యూడ్ అందాం కాసేపు. సో మనం థింక్ చేస్తాం అంటే ఏంటి, ఒక ఏదో ఒకటి జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకుందాం. ఆ ఈవెంట్ గురించి ఇలా జరిగిందనుకో, పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. పర్స్పెక్టివ్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఒక ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఆ దిశగా మనం నడిచినప్పుడు తప్పక ఆ కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుంది. మన అనుకున్న కోరిక అనేది సాధిస్తాం. సో అందుకోసం గురు బ్లెస్సింగ్స్ తప్పక ఉండాలి. అది ఏ గురువు అయినా సరే, ఎవరిని నువ్వు నమ్ముతావో ఆ గురువు. మనం అందరూ గురువులనే అందుకనే చెప్పాం. పూజా విధానానికి వచ్చామంటే మనకి దత్తాత్రేయ వ్రతాలు అన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే హోమాలు కూడా చేస్తూ ఉంటాం. అలాగే శివుణ్ణి కూడా కొలుస్తూ ఉంటాము, కృష్ణుడిని కూడా అంతే. వ్రతాలు కాకుండా డైలీ నిత్య పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం చూసామంటే కృష్ణుని కొలిచి ఏంటి, నేను గీతా ఉపదేశం ఇచ్చింది కృష్ణుడే మనకి. సో పైకి వచ్చిన వాళ్ళు, అలాగే ఏంటంటే ఆధ్యాత్మికంగా నడిచిన వాళ్ళు అందులో చాలా మంది ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే ఆధ్యాత్మికంగా ఎందుకు నడవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ ఉండాలి. ఒక లైఫ్కి ఒకటి సార్థకం, యూ హ్యావ్ ఎ కంప్లీట్ లైఫ్ అంటే అన్నీ ఉండాలి. అంటే ఏంటి, అట్లా హెల్త్ ఉండాలి, అట్లా లైఫ్లో ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, దాంపత్య జీవితం ఉండాలి, చదువు ఉండాలి, సంపద ఉండాలి, అలాగే ఆధ్యాత్మిక స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక లైఫ్ అనేది పరిపూర్ణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కొంతవరకైనా మనం ఏంటి, ఎంతవరకు అని మనం ఏమి చెప్పట్లే, మనం ఎవరు నిర్ధారించడానికి. సో ఎవరి లైఫ్ వాళ్ళది.
కానీ ఇవన్నీ ఏంటంటే పూజా విధానం, నిత్య పూజ చేయడం గురువులకి వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసామంటే దక్షిణామూర్తి వెళ్ళి గుడికెళ్ళి ఇయర్లీ అసలు వన్స్ కోరుకున్న కోరికనే వెంటనే నెరవేరుస్తారు తప్పక. శివుడు రూపమే కదా ఆయనే దక్షిణం చూస్తూ ఉంటారు అనమాట. తప్పక నెరవేరుతుంది అని చెప్పి చెట్టు కింద కూర్చుని ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? సెయింట్సే కదా. ఆధ్యాత్మికంగా అంటే ఇంటలెక్చువల్ గా స్పిరిచువల్ గా గ్రో అయిన వాళ్ళు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం తీసుకుంటున్నాం, మనకు కూడా కొంచెమైనా వస్తుంది. అందుకనే ముందు నుంచి మన పద్ధతే అసలు చెప్పాను, సనాతన ధర్మం గురు శిష్య పరంపర అన్నాం. గురువు ఏంటంటే మనకి నాట్ ఓన్లీ లెసన్స్ నేర్పడం, అంటే చదువు ఒకటి కాదు, ఆయన దగ్గర ఉన్న విద్య ఒకటి నేర్పడం కాదు, ఇంటలెక్ట్ ని ఆయన కొంచెం ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తారు చెప్పినప్పుడు. అలాగే ఆయన దగ్గర ఉన్న ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హై ఎనర్జీ పీపుల్ కదా, హై వైబ్రేటింగ్ పీపుల్ అంటూ ఉంటాము. హై ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నారు. వాళ్ళ ఎనర్జీ కొంచెం మనకు వచ్చిందంటే తప్పక ఏంటంటే వాళ్ళు దారి చూపించినట్టే. అలాగే మన లైఫ్ బ్లెస్డ్ లైఫ్ అని చెప్పవచ్చు, మన లైఫ్ సార్థకమైందని చెప్పచ్చు. అది ఎప్పటికైనా ఫ్రూట్ వేస్తుంది మనకి. సో ఇవన్నీ చేసుకోవచ్చు. నిత్య పూజలు చేయడం అనేది మంచిది. లేవగానే నేను చెప్పినట్టు నేనైతే రోజు చేస్తా. ఎప్పుడు మాతృదేవు కానీ పితృదేవులకి, అలాగే మన టీచర్స్కి దండం పెట్టుకోవడం లేవగానే. దాంట్లో ఏముంది, 2 నిమిషాల పని. మొదలు లేవగానే అనుకోవడానికి అంటే ఏంటంటే మనం జస్ట్ అనుకుంటున్నాం, థాటే కదా ఫస్ట్ చేయడం అది. దాని తర్వాత దక్షిణామూర్తికి తప్పక వెళ్ళి చేయొచ్చు. అలాగే గుళ్ళకి వెళ్ళొచ్చు దక్షిణామూర్తి. అలాగే మనం ఏంటంటే దత్తాత్రేయ వ్రతం కానీ, పూజలు కానీ, అలాగే వెళ్ళడం కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మేము చాలా మటుకు ఏంటంటే హోమాలు కూడా చేస్తున్నాం, దత్తాత్రేయ హోమాలు. ఇవన్నీ ఏంటంటే ఓపికను బట్టి, స్తోమతను బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ నిత్య పూజ చేయడం అనేది వెరీ ఈజీ కదా. సో మనం ఒక విగ్రహం పెట్టుకుని నిష్టగా ఇది కావాలని కోరుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఫస్ట్ అదే చెప్తాం, మనం చేయగలిగింది ఫస్ట్ చేద్దాం, తర్వాత మిగతా వాళ్ళకి ఇద్దాం అంటే ఆలోచిద్దాం. అదే అంతే కదా. బ్రాహ్మణులతో కూడింది, వాళ్ళకి ఎంత పాండిత్యం ఉందో తెలియదు. ప్లస్ మనము మన దగ్గర ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో ఎంత మనం ఖర్చు పెట్టుకోగలం, ఒక చోటకి వెళ్ళడం కూడా అదే అన్నమాట. అలాగే పార్వతీదేవిని కూడా కొలవడం. నాకు కూడా ఏంటంటే గురు శిష్య పరంపర నుంచి మనకి మంత్రోపదేశాలు అనేది వస్తున్నాయి. రైట్. సో మన పద్ధతే అదే, గురువు దగ్గర నుంచి రావాలి. గురువు ఏంటంటే ఒక దైవం కింద మనం చూస్తాం. ఓకే. సో మనం మాట్లాడుకుంటే జనరల్గా ఏంటంటే సాయిబాబా కానీ, కృష్ణుడు కానీ వీళ్ళందరూ దేవుళ్ళే యాక్చువల్గాను. కానీ కూడా ఏంటంటే మనకి చదువు చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే ఒక దారి చూపించిన వాళ్ళు కానీ, మనం ఒక కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా గురువులే, గురువులతో సమానం. అంతే కదా. సో ఎవరైనా సరే మన లైఫ్ కి మనకి హెల్ప్ఫుల్ గా ఉన్నారు అంటే వాళ్ళందరూ గురువులే. వాళ్ళని తలుచుకుంటాం తప్పక, అలాగే కొలుస్తాం. కొంతమంది అయితే నేను చూసాను, పటాలు పెట్టుకుని కూడా కొలుస్తూ ఉంటారు. వాళ్ళ పటాలు పెట్టుకుని. అలాగే పాలిటిషియన్స్ కూడా ఒక కార్యక్రమం చేసి, మంచి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అంటే ఏంటి, దండం పెట్టుకుంటారు, అంటే థింక్ చేస్తూ ఉంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో మనం చేసేది ఫస్ట్ ఏంటంటే పూజా విధానం ఏంటంటే మన నిత్య పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే, ఏ గురువు అయినా సరే, మత గురువులు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, నమ్మిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. రైట్. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువులకి సంబంధించి. సామాన్యమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదలుపెట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనందరం టీచర్స్ డేగా జరుపుకుంటాం. కానీ నిత్యం గురువుల్ని పూజించడం వల్ల వచ్చే మేలు ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ ఏ విధంగా ఉంటుంది వీడియో ద్వారా తెలుసుకున్నాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి జాతకాలకు సంబంధించి లేదా లైఫ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదా మేడంని కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.